ఆడవాళ్ళ కష్టం మీద బతికేసే మగోళ్ళు లేరు. ఇంకా అస్సలు సిగ్గుండదండి వీళ్ళకి. నువ్వు కవైట్ వెళ్ళు, నేను ఇక్కడ బుల్లెట్ ఏం తిరుగుతా అన్నాడు అంటే నడుపుతాను. ఆవిడ ఆడపిల్ల బయటికి వెళ్ళి కష్టపడమే నువ్వు అన్ఫిట్గా గుర్తుపెట్టుకో. నువ్వు అసలు ఆవిడ వెళ్ళకూడదు బయటికి, నువ్వు కష్టపడాలి. ఆవిడని బయటికి పంపావంటే సరే, నీ ఆర్థిక పరిస్థితులు దేవుడి రొగ్గాక. అయినా ఆవిడ కష్టపడుతూ నువ్వు ఖాళీగా తిరగాలంటే అసలు నువ్వు మగడువేనా? ఆడదాని కష్టం మీద బతకొచ్చి ఒక మగాడు ఏ పని చేయకుండా అన్నీ చక్కబెట్టి ఆడుతుంటే మగడు ఏం చేస్తాడండి? ఈ లింగిగట్టి నిధులు తిరుగుతాడు. ప్రతి మగాడి విజయం వెనకాల ఆడవాళ్ళు కాదు, గుణవతి అయిన తల్లి. అంటే సక్సెస్ ఒకడు లైఫ్లో జీవితంలో ఏదన్నా సాధించాలి అంటే అలాంటి తల్లిలో ఉంటే ఖచ్చితంగా సాధిస్తాడు. ఆవిడ అంటే అదేమని తెలుసు, ఏమండి ఈ కరేపాకు పనులు, ఉల్లిపాయ పనులు, గ్యాస్ పనులు మీరు ఏం చేయకండి, మీరు ఉన్నతమైన పనులు చేయండి, ఇంట్లో వంట వార్పు ఇవన్నీ నేను చూసుకుంటాను, మీరు పెద్ద పనుల మీద మనసు పెట్టండి అని ఎవరు చెప్తారు చెప్పిన? ఇలాంటి మెచ్యూరిటీ ఉన్న గుణవతులు చెప్తారు.